కవిత కేటీఆర్ సంబంధాల్లో నెలకొన్న ఉద్వేగాలు, బీఆర్ఎస్లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కవిత విషయంలో కేటీఆర్ ఎంత వ్యతిరేకంగా ఉన్నా అన్న విషయంలో సోదరి మాత్రం పాజిటివ్గానే ఉంటున్నారు. తాజాగా అన్నకు మద్దతిస్తూ పలికిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ను వేధిస్తున్నారని, ఈ అవినీతి కేసు విషయంలో కేటీఆర్పై దాడులు జరుగుతున్నాయని కవిత బహిరంగంగానే చెప్పడం గమనార్హం. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయకపోయినా రాజకీయ ప్రతీకారంతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నాయని ఆమె విమర్శలు తీవ్రతరం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కవిత వేసే ఈ వ్యాఖ్యలు ప్రజల్లో సానుభూతి రేకెత్తించేలా ఉన్నాయని అనిపిస్తోంది. అయితే మరోవైపు కవిత రాజకీయ వ్యవహార శైలిలో వచ్చిన మార్పు కూడా పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక దశలో కేటీఆర్పై ఆమె ఓపెన్గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో కవిత కేటీఆర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వెంటనే తన పాలసీ మార్చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వైఖరిని పూర్తిగా మార్చుకుని కేటీఆర్ను సమర్థించే విధంగా మాట్లాడుతున్నారు. ఆయనపై జరుగుతున్న దాడులు రాజకీయ కక్షతో కూడుకున్నవేనని ఆమె స్పష్టం చేస్తున్నారు. దీనితో కేటీఆర్ కవితల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతున్నాయా అన్న సందేహాలు వచ్చినా కేటీఆర్ మాత్రం ఇప్పటికీ కవిత విషయంలో పూర్తి నమ్మకం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఆయన ఎప్పుడూ కవిత గురించి పాజిటివ్గా మాట్లాడకపోవడం, కుటుంబ కార్యక్రమాలకు కూడా ఆమెను దూరంగా ఉంచుతున్నట్లుగా కనిపించే తీరు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక హరీష్ రావు విషయంలో కవిత స్పష్టంగా వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం హరీష్ రావే అని ఆమె నమ్ముతున్నారన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. హరీష్ రావు వల్లే కేసీఆర్, కేటీఆర్కు సమస్యలు వస్తున్నాయని కూడా కవిత భావిస్తున్నారని అంటున్నారు. హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనను పార్టీ నుంచి బయటకు పంపాలనే ఆలోచన కూడా కవితలో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయట. ఈ వ్యాఖ్యలు, ఈ భావనలు బీఆర్ఎస్లో అంతర్గత వర్గపోరు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కవిత ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ తాను అన్యాయానికి గురవుతున్నానన్న భావనను బలంగా ప్రచారం చేస్తున్నా కుటుంబంలో, పార్టీలో ఆమెకు ఉన్న సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. కేటీఆర్ మద్దతు పూర్తిగా లభించకపోవడం ఆమెకు సవాలుగా మారిగా హరీష్ రావుపై ఆమె వ్యతిరేకత మరో పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.